నాకు బాగా గుర్తుంది. జయశంకర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు పక్కపక్కన కూర్చొని నాకు ఫోన్ చేశారు. నీకు భద్రాచలంలో ఇంతమంది లేడీస్ ఎట్లా వచ్చినారు అసలు అని అడిగినారు. అంటే నేను చెప్పాను, లేదు ఇక్కడ చాలా చైతన్యం ఉన్నది, చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తులు, నాయకులు ఉన్నారు, అందుకే ఇంత మంచిగా ఇక్కడ పండగ జరుపుకుంటా ఉన్నారని చెప్పినాము. ఆ చైతన్యం ఇప్పుడు ద్విగుణీకృతమైంది. మన రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్ర పండగ, మన రాష్ట్ర పద్ధతులు, మన రాష్ట్రం, మన రాష్ట్ర అభివృద్ధి అనే ఒక సోయి అందరికి కూడా ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకునేటటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అనేక మంది అనేక రకాలుగా ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ స్ఫూర్తిని మాత్రం విడిచిపెట్టొద్దని చెప్పి ఒక సోదరిగా ఏదేమైనా మీకు అండగా నేను నిలబడతానని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ మనవి చేసుకుంటూ, మరి కార్యక్రమాన్ని ఇంత సమన్వయంతో నిర్వహించడానికి దోహదపడ్డట్టు మన దిండిగాల రాజేంద్ర అన్నకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు, తమ్ముడు హుసేన్కి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.